మాజీ మంత్రి జోగి రమేష్ పై కూటమి కక్ష సాధింపు చర్యలు కొనసాగిస్తోంది. ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటికి భారీగా పోలీసులు చేరుకున్నారు. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ని ఇరికించేందుకు ఇప్పటికే ప్రభుత్వం కుట్ర మొదలుపెట్టింది. జోగి రమేష్ ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, కొద్ది వారాల క్రితం జోగి రమేష్ నకిలీ మద్యం వ్యవహారంలో ఉన్నారంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఎల్లో మీడియాలో ప్రచారం జరిగింది. టీడీపీ నాయకులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పారు. దీనికి అన్నిటి కూడా సమాధానం ఇస్తూ జోగి రమేష్ ప్రమాణం కూడా చేశారు. దేవుని ముందు కూడా తనకు ఎలాంటి సంబంధం లేదంటూ కూడా, అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వ పెద్దల సహకారంతో పోలీసులు కూడా పెద్ద ఎత్తున జోగి రమేష్ ఇంటి వద్దకు చేరుకొని ఆయన్ని అదుపులో తీసుకునేందుకు ప్రయత్నిస్తుందిగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధేశ్వర్, మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జోగి రమేష్ పైన ప్రభుత్వం కుట్ర మొదలైందని చెప్పొచ్చు. ఉద్దేశపూర్వకంగా జోగి రమేష్ ని ఎలాగైనా సరే నకిలీ మద్యం కేసులో ఇరికించేందుకు వరుసగా తెలుగుదేశం పార్టీ నాయకులు చేసినటువంటి ప్రకటనలు, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత జోగి రమేష్ పేరు తెరపైకి తెచ్చినటువంటి అంశానికి కొనసాగింపు ఇప్పుడు జరుగుతుందని మనం చెప్పొచ్చు. ఏదైతే ముందు నుండి ఊహించినట్టుగానే నకిలీ మద్యం కేసులో తెలుగుదేశం పార్టీ నాయకుల పాత్ర, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ తంబలపల్లి ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి పాత్ర, ఇవన్నీ ఒకవైపు ఆ ఆధారాలతో సహా బట్టబయలైనటువంటి నేపథ్యంలో దాన్ని డైవర్షన్ కోసం జోగి రమేష్ పై నెట్టేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వంలో జోగి రమేష్ నకిలీ మద్యం తయారు చేయించారంటూ ఒక కొత్త కోణాన్ని విచిత్రంగా తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగానే పోలీసుల్ని జోగి రమేష్ నివాసానికి పంపించి రోజు పొద్దున్నే తెల్లవారుజామునే మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి పోలీసులు పంపించారు. భారీగా పోలీసులు వచ్చారు. జోగి రమేష్ నివాసంలో జోగి రమేష్ ని ప్రశ్నించేందుకు పోలీసులు వచ్చామని చెప్తా ఉన్నారు. అక్కడ ఇంట్లో ఎవరిని కూడా ఉండనివ్వడం లేదు. అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇబ్రహీంపట్నం అటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ నివాసం దగ్గర నకిలీ మద్యానికి సంబంధించి A1 జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా జోగి రమేష్ పైన చర్యలు తీసుకోవడానికి, లేదు జోగి రమేష్ ని విచారించడానికి, తర్వాత జోగి రమేష్ పైన ఈ కేసు బనాయించడానికి అయితే చాలా స్పష్టంగా ప్రభుత్వం కుట్ర చేస్తుందనే విషయం చాలా స్పష్టం. ఆశ్చర్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు నకిలీ మద్యం తయారు చేశారు. అటు తంబలపల్లి నియోజకవర్గం మొలకల చెరువులో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి జయచంద్రారెడ్డి, ఆయన బామ్మర్ది గిరిధర్ రెడ్డి, ఆయన పిఏ రాజేష్, అదేవిధంగా కట్టా సురేంద్ర నాయుడు టీడీపీ నాయకుడు, గతంలో చంద్రబాబు ఈ కట్టా సురేంద్ర నాయుడిని ప్రభుత్వంలో ఉన్నప్పుడు జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని క్షమాభిక్ష పెట్టి మరి బయటకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో ఇటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తయారు చేసి వాళ్లే సృష్టించి నకిలీ మద్యం ఫ్యాక్టరీలు అమ్మినటువంటి ఆ నకిలీ మద్యం అంశంలో జోగి రమేష్ ఇక్కడ ఇబ్రహీంపట్నంలో ఎప్పుడైతే జనార్దన్ రావుకి సంబంధించినటువంటి ఏఎన్ఆర్ వైన్స్ దాని వెనక నకిలీ మద్యం ఫ్యాక్టరీ బట్టబయలైందో దాన్ని జోగి రమేష్ స్వయంగా వెళ్లి నారావారి కల్తీ సారా అన్న అంశాన్ని అందరికి మీడియాకి వివరించేటువంటి ప్రయత్నం చేయడం, ఇక్కడ ఏ విధంగా భారీ డంపులు ఉన్నాయో అన్న విషయాన్ని వివరించే ప్రయత్నం చేశారు. అప్పటి నుండి జోగి రమేష్ ని టార్గెట్ చేశారు. సో A1 జనార్దన్ రావు ఇబ్రహీంపట్నానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి ఆ జోగి రమేష్ ఇంటి సమీపంలో ఉంటారు కాబట్టి జోగి రమేష్ తో భాగస్వామ్యం ఉందంటూ ఒక కట్టు కథకి తెరలేపారు. అదేవిధంగా A1 జనార్దన్ రావు చేత ఒక వీడియో, ఆశ్చర్యంగా ఉంటుంది, పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి వీడియోలు ఇవ్వడం, రికార్డ్ చేసి ఇవ్వడం అన్నది, ఫోన్ పోయినటువంటి వ్యక్తి వీడియోలు ఇవ్వడం అన్నది, జైల్లో ఉన్నటువంటి వ్యక్తి జైలుకి వెళ్ళిన తర్వాత A1 జనార్దన్ రావుకు సంబంధించినటువంటి వీడియో విడుదల కావడం. సో ఇక్కడ చాలా క్లియర్ గా కుట్ర అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన పోజడానికి మాజీ మంత్రి జోగి రమేష్ ని ఇరికించడం కోసం ఈ కేసులో చాలా క్లియర్ గా జోగి రమేష్ ని మొదటి నుండి ఇరికించే ప్రయత్నం మంత్రులు, ఎమ్మెల్యేలు చేసినటువంటి ప్రకటనల ఆధారంగా ఇప్పుడు, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ సిట్ ఏర్పాటు చేసినా అది కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసం అన్నది చాలా స్పష్టం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అడ్డంగా దొరికిపోయినా, ఎప్పుడు ఆ తప్పు చేసి దొరికిపోయిన తెలుగుదేశం పార్టీ నాయకులు దాన్ని ఇతరులపై నెట్టేందుకు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై నెట్టడానికి ఈ స్థితిని తెరపైకి తీసుకొస్తారు. రాష్ట్రంలో ఎంత ఘోరం అంటే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి దాదాపుగా నెల రోజులు దాటింది. టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి నకిలీ మద్యం కేసులో నిందితుడి జాబితాలో ఉన్నాడు. ఆయన ఇప్పటికీ జయచంద్రారెడ్డిని పట్టుకోలేదు, ఆయన పట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఆయన బామ్మర్ది గిరిధర్ రెడ్డిని పట్టుకోలేదు. అదేవిధంగా A1 అయినటువంటి ఆయన ఈ కేసులో ఉన్నటువంటి ఆయన పిఏ రాజేష్ ని పట్టుకోలేదు. స్వయంగా జయచంద్రారెడ్డి కారులోనే నకిలీ మద్యానికి సంబంధించిన బాటిల్ మద్యం షాపులకు
చేస్తామని చెప్పినటువంటి నేపథ్యం టీడీపీ నేతలు పట్టుకుని. ఇక జోగి రమేష్ విషయానికి వస్తే జయవన్ గా ఉన్నటువంటి జనార్దన్ రావు విదేశాల్లో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి వీడియోలో ఎక్కడ నేను జోగి రమేష్ ఆదేశిస్తే ఈ నకిలీ మద్యం తయారు చేశాననే విషయాన్ని చెప్పలేదు. ఏవర్ జనార్దన్ రావుని తీసుకొచ్చి విచారించిన తర్వాత విచారించి కోర్టులో ప్రవేశపెట్టేటప్పుడు రిమాండ్ కోరినప్పుడు రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఎక్కడ జోగి రమేష్ పేరు లేదు. కానీ తర్వాత ఒక డ్రామాకి తెరలేపడం, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టడం, ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత సిట్ వేసేటువంటి సందర్భంలో సిట్ వేసిన మరుక్షణమే జోగి రమేష్ చెప్తేనే నేను ఇది చేశానంటే జనార్దన్ రావు పేరుతో ఒక వీడియో రావడం. ఆశ్చర్యంగా 8 ఏళ్ల కిందట 9 ఏళ్ల కిందట జోగి రమేష్ తో జనార్దన్ రావు ఒక పెళ్లి వేడుకలో జరిగినటువంటి ఫోటోని తీసుకొచ్చి ఇదే ఆధారం అంటూ ఎల్లో మీడియా ద్వారా కూడా ఒక కట్టు కథను అల్లించారు. కానీ ఏవన్ జనార్దన్ రావు, ఇదే తెలుగుదేశం పార్టీ నాయకుడైనటువంటి జనార్దన్ రావు సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఉన్నటువంటి ఫోటోలు ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధించి సాన్నిహిత్యం ఉన్నట్ట. జయచంద్రారెడ్డికి బీఫామ్ ఇచ్చినప్పుడు కూడా విచారించేటువంటి సందర్భాలను ఏవన్ జనార్దన్ రావు అక్కడే ఉన్నాడు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి వసంత కృష్ణ ప్రసాద్ ని గతంలో అనేక సార్లు కలిసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వసంత కృష్ణ ప్రసాద్ బామ్మర్ది కోటేశ్వరరావుతో మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి, కలిసినటువంటి సందర్భాలు ఉన్నాయి. వీళ్ళందరినీ వదిలేసి కేవలం ఈ కేసుని నకిలీ మద్యం కేసుని డైవర్ట్ చేయడం కోసం జోగి రమేష్ ని తెరపైకి తేవడం అనేది ఇప్పుడు జోగి రమేష్ నిరికించే ప్రయత్నం చేయడానికి కుట్ర తెరలేపింది. సో ఇప్పుడు జోగి రమేష్ నివాసానికి పొద్దున్నే పోలీసులు చేరుకుని జోగి రమేష్ నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జోగి రమేష్ ని విచారిస్తారా లేదా అరెస్ట్ చూపిస్తారా నేరుగా? ఎప్పుడైతే నిన్న ఒక్కసారిగా శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విషాదం చోటు చేసుకుని అక్కడ ప్రభుత్వ వైఫల్యం వచ్చింది. దాన్ని పట్ల ప్రజల్లో తీవ్ర అసహనం వ్యక్తం అవుతుంది. ప్రభుత్వ వైఫల్యం పైన తీవ్ర విమర్శలు వెళ్తున్నాయి. తక్షణమే దాని డైవర్షన్ కోసం ఇంకా ఇప్పటికీ జోగి రమేష్ వాస్తవానికి ఈ కేసులో నిజ నిర్ధారణ కోసం సిబిఐ విచారణ జరపాలని కోరారు. నిన్న హైకోర్టును ఆశ్రయించారు. సిబిఐ విచారణకు సంబంధించి మంగళవారం ఆ పిటిషన్ సంబంధించి విచారణ కూడా జరగనుంది. సిబిఐ విచారణ జరగకుండా సిట్ లోనే అరెస్ట్ చేయాలనేటువంటి కుట్ర జరుగుతుందనే విషయం ఇప్పుడు తేటతలం అవుతుంది. ఎప్పుడైతే హైకోర్టును ఆశ్రయించి సిబిఐ విచారణ కోరారు, గతంలోనే లై డిటెక్టర్ పరీక్ష కూడా సిద్ధమని జోగి రమేష్ చెప్పారు. అదేవిధంగా నార్కో అనాలిసిస్ టెస్ట్ కూడా నేను సిద్ధమని చెప్పారు. సో వీటన్నిటికీ స్పందించిన ప్రభుత్వం ఖచ్చితంగా సిట్ ద్వారా తమ చేతిలో పోలీసులు ఉన్నారు కాబట్టి పోలీసులను పంపించారు జోగి రమేష్ నివాసానికి. జోగి రమేష్ కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతా ఉన్నారు. అక్కడ జోగి రమేష్ సంబంధించిన అనుచరులు కూడా ఇంటికి చేరుకుంటారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జోగి రమేష్ ని విచారిస్తారా లేదా ఇక్కడి నుండి తీసుకెళ్తారా, అరెస్ట్ చేస్తారా అన్నట్టు సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం జోగి రమేష్ నివాసానికి అయితే పోలీసులు చేరుకుంటా ఉన్నారు. అక్కడ ఆయన అనుచరులు కూడా చేరుకుంటున్న పరిస్థితి ఉంది. సిద్ధేశ్వర్. ఓకే సతీష్.